పరాకమణిలో జరుగుతున్నటువంటి చందాల లెక్కింపు దగ్గర జరిగినటువంటి అవినీతి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అన్ని చూస్తాం. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి తిరుపతిని ఏ విధంగా చూసేది? ఈ పరకాలకి వాళ్ళ మనుషులనే భక్తుల రూపంలో పంపించి ఈ సొమ్ము చేయడం కానీ బంగారం కాజేయడం కానీ 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దీని మీద విచారణ జరగకుండా ఎంక్వైరీ జరగకుండా 14 కోట్లకే పరిమితం అంటే మేము దొంగతనం చేశాను ఒప్పుకుంటున్నారు వీళ్ళు. 151 సీట్లు వచ్చినాయి అనే అధికారం అదో మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు అనేసి దేవుడితో కూడా వీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ తండ్రి గారు కానివ్వండి, అతను కానివ్వండి, వాళ్ళ బావగారు అయినటువంటి ఆయన గతంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి 7 కొండలు కాదు 2 కొండలు 3 కొండలు మిగతా కొండలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కాదని చెప్పి కేసులు వేసినటువంటి దాఖలాలు. అంటే వీళ్ళకి భక్తి అనేది లేదు. అలా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతినే బేస్గా చేసుకొని వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏదైతే ఆయన ప్రభుత్వం కూలిపోయిన తర్వాత వస్తున్నటువంటి ఒక్కొక్కటిగా ఆరోపణలు చూస్తూ ఉన్నాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలు కానివ్వండి, ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి కల్తీ అంశం కానీ, ప్రధానంగా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చినటువంటి ఏదైతే పరాకమణిలో జరుగుతున్నటువంటి ఆ డబ్బు లెక్కింపు దగ్గర ఏదైతే చందాల లెక్కింపు దగ్గర జరిగినటువంటి అవినీతి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అన్ని చూస్తాం. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి తిరుపతిని ఏ విధంగా చూసేది? అన్నా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదన్నా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా తిరుపతికి 7 కొండలు ఎందుకు 1 కొండ చాలదా అనేసి పావురాల గుట్టలో కలిసిపోయిన మాట వాస్తవం. దేవదేవుడు అయిన వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఏ వ్యక్తి అయినా సరే ఈ రోజు కాలగర్భంలో కలిసిపోవటం వాస్తవం. ఎట్లా అంటే మినిమం 100 కోట్లు, అందులో టీటీడీలో పనిచేసే ఒక ఉద్యోగి 100 కోట్లు పరకామణిలో దొంగతనం చేసిన మాట వాస్తవం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళేదో మేమే కూర్చొని యాక్చువల్ గా 100 కోట్లు అంటే కోర్టుల ద్వారా వెళ్లాల్సిన దొంగతనం అలాంటి కేసు, అట్లాంటిది వీళ్ళేదో సెటిల్మెంట్ చేసుకుంటా 14 కోట్లు రిటర్న్ ఇచ్చేసేటట్లు మిగతా డబ్బులన్నీ ఏమైపోయినట్టు సగం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా, లేకపోతే ఈవో ధర్మారెడ్డి తీసుకున్నాడా, లేకపోతే వైవి సుబ్బారెడ్డి తీసుకున్నాడా, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్నాడా? దేవుడి సొమ్ము ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారు? ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించారు. అట్లాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా మత ప్రచారం. ఈ రోజు కూడా తిరుపతి దేవస్థానంలో క్రిస్టియన్స్ తీసుకొచ్చి మీ హయాంలో ఇప్పటికీ ఉద్యోగస్తులుగా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఆమె చర్చికి వెళ్తా కూడా దేవస్థానంలో కూడా బైబిల్ పట్టుకుని ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి. అదే విధంగా కూడా యేసురాజుకి జై అనేసి గర్భగుడిలో కూడా నా పదాలు ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. వీళ్ళు అంటే ఏ మతాన్ని నేను కించపరచట్లేదు, ఏ మతాన్ని నేనేమి పెట్టుకోవట్లేదు. ఎవరి మతం వాళ్ళ గొప్ప, ఎవరి కులం వాళ్ళ గొప్ప. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థని భ్రష్టు పట్టించాడు. ముఖ్యంగా తిరుపతిని మరీ దారుణంగా భ్రష్టు పట్టించాడు. ఆఖరికి కింద నుంచి కొండ మీదకి వెళ్లే బస్సు టికెట్ల వెనకమార్లో కూడా టికెట్ల మీద కూడా ఈ రోజు మత ప్రచారం చేసుకుంటున్నాడంటే ఆయనకి ఎంత అహంకారం అర్థం చేసుకోండి. అంటే వైసీపీ చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పనులు ఒక ఎత్తు అయితే తిరుపతి కేంద్రంగా చేసినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రోజా గారు ఏదైతే ఆ విఐపి టికెట్లు అమ్ముకున్నటువంటి బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకున్నటువంటి అంశం కానివ్వండి, దానిపైన ఆర్పి ప్రశ్నించినటువంటి విధానం కానివ్వండి, లేదంటే తలనీలాల అంశం కానివ్వండి, లేదంటే ప్రసాదం అంశం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా కనిపిస్తా ఉన్నాయి పరిస్థితి. అంటే ఎందుకంటే ఏ ధైర్యంతో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే ఆ పార్టీ నాయకులు వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే 151 సీట్లు రావడంతో వీళ్ళకి ఒక అధికారం మదం అనేది ఏర్పడింది. అవతల వాళ్ళకి 23 సీట్లు వచ్చినాయి, ఇంకా మనల్ని ఎదిరించేవాడు లేడు, పైన మనం చెప్పిన గవర్నమెంటే వచ్చింది, మన అవసరాలు ఉంటాయి అనేసి వాళ్ళు అండ చూసుకుని చేసిన మాట వాస్తవం. అంతకుముందు విఐపి బ్రేక్ దర్శనాలు ఎట్లా ఉంటాయో తెలియదు. కానీ ఈ రోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా మంది విఐపి బ్రేక్ దర్శనాలకి అక్కడ ఎంతైతే ఆన్లైన్ లో ఎంతైతే చూపిస్తుందో ఆ డబ్బులే కట్టేసి మనం దైవ దర్శనానికి వెళ్తున్నాం. కానీ నగర్లో రోజా గారు చేసిన దారుణాలు అంతా ఇంత కాదు. ఒక్కొక్కళ్ళ దగ్గర వేలకు వేలు దండుకొని ఆమెతో పాటు తీసుకెళ్తా ఒక్కొక్క టికెట్ కి 10,000, 20,000, 50,000 తీసుకున్న కూడా ఉన్నాయి. అంత దారుణంగా చేసింది రోజా గారు. ఇంకా చెప్పాలి అంటే తిరుమల మొన్న మధ్య కల్తీ నెయ్యి, పంది కొవ్వు, ఆవు కొవ్వులు తీసుకొచ్చి ఈ రోజు కొవ్వును కలిపి తక్కముక్క లేని కంపెనీలన్నీ తీసుకొచ్చి దేవదేవుడు ప్రసాదమైన లడ్డులో కూడా అపవిత్రం చేసిన ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంటే మొత్తంగా అంటే అటు తిరుపతిని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నప్పటికీ హిందూ దేవాలయాల పైన కానీ, హిందూ దేవీ దేవతల పైన కానీ గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసకాండ మనం చూసాం. విజయవాడలో ఏదైతే ఆ వెండి విగ్రహాల అపహరణ కానివ్వండి, లేదంటే దొంగతనం కానివ్వండి, లేదంటే రథం తగలబట్టం కానివ్వండి, లేదంటే
గారు శ్రీరాముల వారి తలమాల కొట్టం కానీ హనుమంతుల వారి ముక్కు అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోకొలలుగా కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇన్ని జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడకపోగా ఇంకా చాలా సార్లు మంత్రి కూడా అప్పుడు ఉన్నటువంటి కొడాల నాని లాంటి వాళ్ళు కానీ లేదంటే పేరు నాని లాంటి వాళ్ళు కానీ మాట్లాడుతూ మహా అయితే 10 కేజీలు వెండి ఉంటుంది, ఆ 10 కేజీలు తీసుకొని మేము పెద్దోళ్ళు అయిపోతాం అని చెప్పి అంటే ఇంత చులకన భావం లేదంటే ఇంత ధిక్కారంగా మాట్లాడటం ఏంటి? అదే నేను అంటుంది 151 సీట్లు వచ్చేటప్పటికి వీళ్ళకి అధికార మతం బాగా బలిసి కొట్టుకున్నారు. ఎట్లా అంటే మనం ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోకూడదు. ఆ రోజు కొడాల నాని వాగిన మాటలు ఏంటంటే అవును 10 కిలోలు వెండిపోతే ఏమైంది అనేసి ఒక దారుణంగా అట్లా అహింసం చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, లేదు రథం కాలిపోతే ఏమైంది, కొత్త రథం చేసిస్తా. భక్తుల మనోభావాలు ఇక్కడ ఎవరు గుర్తించట్లేదు. ఏదో తేనెటీగల మీదో లేదా తాగినోళ్ళ మీదో కేసు నెట్టేసి ఆ కేసు మాఫీ చేశారు తప్పే ఇది ఎందుకు జరిగింది, ఇంకోసారి మనం జరగకుండా ఉండాలి కదా. రామతీర్థంలో శ్రీరాముల వారు తలకాయ నరికేసినా కానీ ఏమవుద్ది, కొత్త విగ్రహం చేయించుకుంటాం అనే స్థితిలో అంటే వీళ్ళకి 151 సీట్లు వచ్చాయనే అధికార మతంతోనే ఇవన్నీ మాట్లాడారు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ నేను మళ్ళీ చెప్తున్నా, దేవతల జోలు ఎవరైనా సరే, అది అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, రాములు వారు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోకూడదు. దేవుడితో పెట్టుకున్న ఎవరైనా సరే కాలగర్భంలో కలిసిపోతారు అన్నదానికి నిదర్శనం ఈరోజు 11 సీట్లు. అంటే అసలు ప్రధానంగా అండి ఏదైతే అక్కడ జరిగినటువంటి పరకామణలో జరిగినటువంటి అంశం అంటే దాదాపుగా కొన్ని వందల సీసీ కెమెరాలు పర్యవేక్షణ కనిపిస్తా ఉంది. అంటే వాళ్ళు లెక్కించేటువంటి ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క సీసీ కెమెరా కనపడతా ఉంది, ఇంక్లూడింగ్ ప్రతి పెట్టె దగ్గర కూడా కనిపిస్తా ఉంది. ఇంత జరుగుతూ ఉన్నా ఆ మనిషి ఏ విధంగా 100 కోట్లు స్కామ్ చేయగలిగాడు అంటే ప్రధానంగా దానిపైన వస్తున్న ఆరోపణ ఏంటంటే తను బురమాల కరుణాకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు, రైట్ హ్యాండ్ అన్న విధంగా కనిపిస్తా ఉంది. అంటే అందుకనే దాంట్లో అంటే ఈ స్కామ్ లో బొమ్మలకి కూడా వాటా ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది అనుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ కి సీసీ కెమెరా అనేది ఉంటుంది. అతను ఈ ఒక్కసారే కాదు ఎన్నో సార్లు చేయబట్టే దగ్గర మినిమం 100 కోట్ల దాకా వెళ్ళింది. అంటే వీళ్ళ ప్రమేయం ఉండబట్టే మనోడు 100 కోట్ల దాకా ఈ రోజు అపహరణ చేశాడు. బోమన కరుణాకర్ రెడ్డికి వాటా ఉండదు, జగన్మోహన్ రెడ్డికి వాటా ఉంటుంది, వైవి సుబ్బారెడ్డికి వాటా ఉంటుంది, ధర్మారెడ్డికి వాటా. ఖచ్చితంగా టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ ఫెలోస్ అందరికీ కూడా వాటా ఉందని, ఆఖరికి నగరి రోజాలకు కూడా వాటా ఉన్నా ఆశ్చర్యపడాల్సింది లేదన్న. నేను అదే అంటున్నాను, 100 కోట్లు పోయినాయి అంటే మేము 14 కోట్లు రిటర్న్ ఇచ్చేసామండి, మిగతా 86 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి మేము ఈ రోజు అదే అడుగుతున్నాము అని ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది. ఆ వ్యక్తి దగ్గరే 100 కోట్లు అంటే మిగతా ఎంతమంది చేసుకుంటారు కదా, ఆ లెక్కలన్నీ తీయమంటున్నాం. వీళ్ళు చేసిన పాపాలన్నీ బయట పెట్టమంటున్నాం. వీళ్ళు చేసిన అవినీతులన్నీ ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. వీళ్ళు ఎంత అవినీతి పరిపాలన, అహంకార పరిపాలన చేశారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో 11 సీట్లకు పరిమితం అయ్యారు. వెంకటేశ్వర స్వామికి ఒక పేరు ఉందండి, వడ్డీ కాసుల వారు అని చెప్పి ఆయన కూడా పిలుస్తూ ఉంటారు. అంటే అలాంటి వడ్డీ కాసుల వారి దగ్గర వీళ్ళు డబ్బులు కొట్టేశారు అంటే ఏంటి? అదే అంటుంది 151 సీట్లు వచ్చినాయి అని అధికార మతం, మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు అనేసి దేవుడితో కూడా వీళ్ళు పెట్టుకున్నారు. సర్వనాశనం అవుతారు. ఇది నా ఒక్కడి మాట కాదు, దేవుడి మాట. ఈ రోజు ఆ పనులు చేశారు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారన్న. సరే 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం అంతా కూడా ఒక తరంగా నడిస్తే తిరుపతి మాత్రం దాన్ని ఒక బ్యాంక్ లాగా చూసుకొని దానిపైన చేసినటువంటి అవినీతులు మనకి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాం. మొన్నటి వరకు కల్తీ నెయ్యి అంశం కానివ్వండి, లేదంటే అన్ని మత ప్రచారాలు కానివ్వండి, లేదంటే రోజా లాంటి వాళ్ళు టికెట్లు అమ్ముకోవడం కానివ్వండి, ఇలా ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి క్రమంలో కొత్తగా తాజాగా పరాక్రమంలో జరిగినటువంటి దొంగతనం ఏదైతే ఉందో దానికి ప్రధానంగా ఆయన బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని చెప్పి వస్తూ ఉన్నటువంటి వార్తలు అసలు ఏంటి? వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనలో తిరుపతిని ఏ విధంగా చూసింది? పరకాల డబ్బులు ఎక్కింపు అనేది భక్తుల్ని ముందు తీసుకుంటారు. అసలు వాస్తవంగా సేవకు ఎలా తీసుకుంటారు అలా తీసుకుంటారు. అటువంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరకాలకి వాళ్ళ మనుషులనే భక్తుల రూపంలో పంపించి ఈ సొమ్ము చేయడం కానీ బంగారం కాజేయడం కానీ 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ 100 కోట్ల రూపాయల స్కామ్ని పొరపాటు జరిగిందని చెప్పి గ్రహించిన తర్వాత వాళ్ళు 14 కోట్లు రిటర్న్ చేస్తూ ఉంటున్నారు. 14 కోట్లు రిటర్న్ చేయడానికి ఎవరు? దానికి చట్టం న్యాయం అనేది ఉంటుంది. దాన్ని సార్ వీళ్ళు లోకదల్లాగా బట్టివల్ పంచాయతీ చేసి మేము 14 కోట్లు వెనక్కి ఇస్తామంటే దాన్ని ఎవరు సహించరు. అది కరెక్ట్ కాదు. దాన్ని మన ప్రస్తుత చైర్మన్ కూడా ఖండించారు. వీళ్ళెవరు బట్టివల్ పంచాయతీ చేయడానికి అనేది ఖండించారు. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి కల్తీ నెయ్యి ఒకటి ఉంది, దాన్ని అట్టాగే వదిలేశారు పట్టించుకోకుండా. దాని మీద అవినీతి జరిగిందనే విషయం జరుగుతుంది. రోజా విషయానికి వచ్చే శ్రీవాణి టికెట్లో స్కామ్ జరిగింది. ఇవన్నీ ఓడి చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ 7 కొండలు ఆక్రమించి 7 కొండలు కాదు 5 కొండలని ఇలా సరిపోద్దని తీసుకొచ్చాడు. వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండలేదు ఇప్పటివరకు. ఈ టికెట్ల స్కామ్ కూడా ఉంది ఇవిడిది.
రోజా గారిది. అసలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆ పార్టీ నాయకుల ధైర్యం ఏంటంటే మొన్న హిందూ దేవుళ్ళందరిలో కూడా సాక్షాత్ పరబ్రహ్మం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, ఇలవేలు పని కొలుస్తూ ఉంటారు ఆయన దగ్గరే. అంటే ఒక వ్యాపారం లాగా ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ వెండి తీసుకోవడం కానీ ఆఖరికి తలనీలాల దగ్గర కూడా అవినీతి కనిపిస్తున్నటువంటి చేశారు కదా. అంటే ఏంటి ఏ ధైర్యంతో చేశారు? వాళ్ళకి అలవాటండి. భూమా కరుణాకర్ రెడ్డి వాస్తవంగా నాస్తికుడు. ఆయన అటువంటి వ్యక్తి బొట్టు పెట్టుకుంటాడు, తర్వాత దేవుడి కండవా వేసుకుంటాడు, భక్తుల్లో నటిస్తాడు. కానీ చేయాల్సిన స్కామ్లు అప్పుడు గతంలోనే చేశాడు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చేశారు. ఇది ఈ భూమా కరుణాకర్ రెడ్డి చేసే స్కామ్లన్నీ సైలెంట్గా చేస్తాడు. అది పాపం బండి ఇప్పుడు బయటకు వచ్చారు తప్పితే ఈ తలనీలాల విషయంలో కూడా పెద్ద స్కామే జరిగింది. ఫారిన్ పంపించాలని ఇలాంటి తలనీలాలు కూడా జరిగింది. అంటే ప్రధానంగా ఒక తిరుపతినే బూచిగా చూస్తూ ఉన్నాం. కానీ ప్రస్తుతం మనం హిందూ దేవీ దేవతల పైన కానీ హిందూ విగ్రహాల పైన కానీ హిందూ దేవాలయాల పైన కానీ ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి రథాల అంశం కానివ్వండి, అంటే ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ హిందువులకి సపోర్ట్గా ఉన్నట్టు కానీ హిందువుల కోసం ఉన్నట్లు కానీ ఎక్కడ కూడా కనిపిస్తున్నట్టు. హిందూ రథం తగలిపోతే కొత్త రథం కడదాము, 10 కేజీల విగ్రహాలు పోతే అందులో మేము పెద్దోళ్ళు అయిపోతామా, శ్రీరాములు గారు తలబాగలు కొడితే ఇంకో విగ్రహం పెడదామని చెప్పి అంటే ఈ విధంగా హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడుతూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడినట్టు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో రాజుల కొండ దగ్గర ఇట్లాగే పగల దేవాలయం జరిగితే ఏమవుద్ది, కట్టిస్తా ఉన్నారు కొడాలి నాని. అట్లాగే రథం తగలబడితే ఏమవుతుంది, 40 లక్షలు అవుతుంది, రథం కట్టిస్తా అన్నాడు. అట్లా అనకూడదు. ఇప్పుడు ఇదంతా విగ్రహాలు 10 కేజీలు పోతే ఏమవుతుంది, 10 కేజీలు పోయినాయి, దానివల్ల నష్టం ఎందుకు కొంటాం అంటున్నారు. అలా అనకూడదు. దేవుడి విషయం ఏంటి, అసలు దేవుడు సొమ్ము దొంగతనం చేయడం అనేది తప్పు. దాన్ని ఖండించకుండా అది ఎవరు చేశారో తెలియకుండా మా వాళ్ళే చేశారు, ఏమైందో 10,000 పోతే ఇస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు ఇంకో విషయం మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసే పనులన్నీ చెయ్యండి, దోచుకోండి, మేము వెనకుండాము అనే చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం హిందూ దేవాలయాల మీద గతంలో కూడా మన తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటివి అనంతవరంలో కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మలు పగలగొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. మన అప్పుడు రాజధాని రాకముందు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు చిన్న చిన్న ఘటనలు జరిగాయి, ఇప్పుడు బహిరంగంగా జరిగినాయి. ఎవరేమన్నా సరే ఇతను చేసిన విషయాల్లో చాలా పెద్ద ఘోరం, తప్పిదం కూడా, అది చాలా పెద్ద తప్పిదం. ఇవన్నీ జనాల్ని తప్పుదో పట్టించడానికండి. కనీసం భారతీయ గారు ప్రసాదం ఇస్తే అట్లా పక్కన పడేసి న్యాపిన్ తీసుకొని తుడుచుకుంది, తీర్థం ఇస్తే అట్లా న్యాపిన్ పెట్టి తుడుచుకున్నది. అటువంటి వాళ్ళు ఇటు ప్రసాదం తింటారంటే ప్రజలను తప్పుదో పట్టించడానికి. మీడియా అడిగిన దానికి సమాధానం చెప్పరు, కానీ ఇంకొకటి మాట్లాడతారు వాళ్ళు. మనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకొకటి మాట్లాడతారు, ప్రజలను తప్పుదో పట్టిస్తారు. ఒక నిజాన్ని 100 సార్లు ఇది అబద్ధం 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 అని ప్రచారం చేయడంలో ముందుంటారు వాళ్ళ బ్యాచ్ అంతా. అలా ప్రచారం చేసుకుంటూ సమస్యని తప్పుదారు పట్టించడం తప్పితే వాళ్ళు చేసే పని ఇంకోటి కాదు. ఓకే సార్, ప్రధానంగా ఏదైతే ఈ పరాగమనంలో జరిగినటువంటి దొంగతనం వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే దీన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఇది దాదాపుగా 100 కోట్ల పైచిలకు జరిగినటువంటి అవినీతి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు ఎలా 14 కోట్లకి తిరిగి దేవుడికి ఇస్తాము, దీన్ని సెటిల్మెంట్ చేసేసాం, మేము అప్పుడే శిక్ష ఇచ్చేసాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే మిగతా 86 కోట్లు ఏమైంది? దీని మీద విచారణ జరగకుండా, ఎంక్వైరీ జరగకుండా 14 కోట్లకే పరిమితం అంటే మేము దొంగతనం చేశాను ఒప్పుకుంటున్నారు వీళ్ళు. అది ఎంత చేశారు అనే విషయం నిర్ణయించాల్సింది ఎంక్వైరీ కమిటీ. ఆ కమిటీ నిర్ణయించుద్ది. అంతేగాని మేము 14 కోట్లు ఇస్తాం, 5 కోట్లు ఇస్తాం, 20 కోట్లు ఇస్తాం అంటే వీళ్ళెవరు? ఈ పంచాయతీలు చేయకూడదు. అసలు జడ్జిమెంట్ 86 కోట్లు ఇడిపోయింది నాయకుల దగ్గర ఉంటాయి, వైసీపీ నాయకుల దగ్గర ఉంటాయి. అసలు ఇది మెయిన్ అంటే గతంలో కూడా మనం పరదాలు కట్టుకొని లోపల ఉన్నాడు, బయటికి రావట్లేదు, ఇంట్లో ఉంటున్నాడు, జగన్మోహన్ ప్యాలెస్ పరిమితం అంటాడు. అతను ప్యాలెస్ పరిమితం వల్ల ఈ ఇసుకలో వచ్చిన డబ్బు, లిక్కర్లో వచ్చిన డబ్బు అంతా ఎవరు ఎక్కడెక్కడ పంపించాలి, ఏ నియోజకవర్గం పంపిస్తా అంటే ఆయన ఆ బిజినెస్ చూసుకుంటూ ఇంట్లో కాలం గడిపాడు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్యాలెస్లో ఉన్నాడు బయటికి రాలేదన్నాడు. అతను మంచి స్కెచ్తోనే ప్యాలెస్లో ఉండి అతను ఎక్కడెక్కడ ఇవన్నీ ఈ నిధులు మళ్లింపు చేసిన డబ్బులు కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ పంపించాలి, ఏ షిఫ్ట్లో పంపించాలని అతను ప్యాలెస్లో కూర్చొని పక్కా ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నారు. ప్రజలేమో ప్యాలెస్లో కూర్చుంటున్నారు అనుకుంటా, మనలాంటి వాళ్ళం ప్యాలెస్లో కూర్చొని అనుకుంటారు. కానీ అతని పక్కన చేసుకుంటూ వెళ్ళిపోయి ఇవన్నీ పక్కాగా ఎక్కడ భద్రపరచాలో భద్రపరిచాడు. ఈ బ్రీఫ్ కేసుల విషయాలు కూడా ఈ మధ్య కొత్తగా వచ్చినాయి కదా, మనం చూసాం మన తాడేపల్లి అపార్ట్మెంట్లో కూడా ఇలాంటివన్నీ ఇంకా వస్తాయి, బాక్సులు. హిందూ దేవాలయాలనే ఎక్కడన్నా జరిగిందంటే, దాడి జరిగిందంటే వాళ్ళు ప్రోత్సహిస్తారు. వీళ్ళు చేసే ఫస్ట్ పని అది.
మేము వినకుండా మీరు కానివ్వండి అంటారు. నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వం తిరుపతిలో చేసినటువంటి అన్యాయాలు, అవినీతులు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. ప్రధానంగా భారీగా నెయ్యి కుంభకోణం బయటకు వచ్చింది, తర్వాత తలనేనాల కుంభకోణం బయటకు వచ్చింది, టికెట్ల కుంభకోణం బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా పరాక్రమంలో డైరెక్ట్ గా స్వామివారికి భక్తులు ఇచ్చినటువంటి కానుకల్లో కూడా దొంగతనాలు చేస్తూ వచ్చినటువంటి వీడియోలు బయటకు వస్తా ఉన్నాయి. అంటే ఓవరాల్ గా అంటే ఏంటి తిరుపతిని వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారు? ఒక దొంగ చేతికి తాళాలు ఇస్తే దొంగ ఏం చేస్తాడండి? దొంగతనమే చేస్తాడు. ఒక ఆర్థిక నేరగాడికి అధికారం ఇస్తే ఆర్థిక నేరగాడు ఏం చేస్తాడండి? ఆర్థిక సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేస్తాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ గారిని, అతను చేసిన పరిపాలనని ఎక్కడో గుండెల్లో పెట్టుకొని ఆయన కొడుకుగా ఒక్క ఛాన్స్ అని అక్క చెల్లెమ్మల కాళ్ళు, చేతులు, తలలు, మెడలు పట్టుకొని బతిమలాడితే ఒకే ఒక్క అవకాశం కదా, చూద్దాం కదా అని ఒక చిన్న అవకాశం ఇస్తే ఒక దొంగ ఏం చేస్తాడో దొంగ పని చేశాడు, ఒక ఆర్థిక నేరస్తుడు ఏం చేస్తాడో అదే పని చేశాడు. దాంట్లో ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి తప్పుడు పని చెయ్యొచ్చా అని కూడా ఎవరు ఆలోచించలేదు. దొంగ ఏం చేస్తాడో దొంగ పనే చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్లో ఇప్పటికీ కూడా 16 నెలలు ముద్దాయిగా ఉండి సంఘ విద్రోహ శక్తికి అధికారం ఇస్తే ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ పాలనలో ఖచ్చితంగా చూశారు. ఆ ప్రభుత్వ పాలన కానివ్వండి, ఆ రాక్షస పాలన కానివ్వండి, ఆ ఆర్థిక నేరగాడి పాలన కానివ్వండి, ఆ దొంగ పాలన కానివ్వండి, అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి భయభ్రాంతులయ్యి కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంకి అత్యధికమైన మెజార్టీ రావడానికి కారణం అతను చేసినటువంటి అనేకమైన మోసపూరితమైన వాగ్దానాలు, ఆర్థిక నేరాలు. అంటే రాష్ట్రం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఒక ఎత్తు అయితే, ఇటు హిందూ మనోభావాలను, హిందూ దేవి దేవతలను, హిందూ విగ్రహాలని, అంటే ఇవన్నీ ప్రధానంగా హిందువులందరూ కూడా ప్రత్యక్ష దైవంగా చూసేటువంటి, కలియుగ దైవంగా చూసేటువంటి వెంకటేశ్వర స్వామిని బేస్ చేసుకుని ఆయన చేసినటువంటి అవినీతి, ఆయన చేసినటువంటి అక్రమాలు బయటకు వస్తా ఉన్నాయి కదా సార్. సారీ అండి, నేను జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక హిందువుగా, ఒక క్రిస్టియన్గా, ఒక మైనార్టీగా చూడండి. అతనికి ఏ పార్టీ కానీ, ఏ మతం కానివ్వండి, ఏ కమ్యూనిటీ కానివ్వండి అతని అభిమతం కాదు. అతను ఎట్లయినా సరే వాళ్ళ క్రిస్టియన్లో ఉండి క్రిస్టియన్లకు అన్యాయం చేయలేదా? క్రిస్టియన్ సోదరులకి ఆంధ్రప్రదేశ్ దీంట్లో అన్యాయం జరగలేదా? గత ప్రభుత్వంలో మైనార్టీ సోదరులకు అన్యాయం జరగలేదా? హిందూ సోదరులకు అన్యాయం కులం మతాలకు అతీతంగా దోచుకోవటమే తన అభిమతంగా దోచుకొని దాచుకునేటువంటి ఆర్థిక నేరగాడిగా చూస్తానే తప్ప అతన్ని ఒక కులానికో ఒక మతానికో అంటగట్టడం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే కొంతలో కొంత ప్రతి మనిషిలో కూడా తన మతం పట్ల ఎంతో కొంత అభిమానంతో జీవిస్తూ ఉంటారు ఈ దేశంలో. కానీ తను ఏం హిందూ మతంలో పుట్టి క్రిస్టియన్ మతం సేకరించి ఆ మతంలో 24 గంటలు బైబిల్ పట్టుకొని తన కోసం, తన అధికారంలో రావడం కోసం దేవుణ్ణి ప్రార్థించి తన అధికారంలోకి రావడానికి కోరుకున్న తల్లినే డబ్బు కోసం బయటికి నెట్టేసేవాడికి తను మతం గురించి కానివ్వండి, ఒక రీజియన్కి సంబంధించి ఆలోచన చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా అతనికి మతం కానివ్వండి, తల్లి కానివ్వండి, అక్క కానివ్వండి, చెల్లి కానివ్వండి, 2 చెల్లెళ్ళు కోట్లెమ్మట పక్క రాష్ట్రాలు ఎమ్మటపడి తిరుగుతూ ఉన్నారు. ఇవాళ కూడా మా అన్న వల్ల మేము అనేక ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్పి సొంత బాబాయిని గుడ్డలపోటుతో చంపాడు. అంటే అతనికి బంధాలు, బాంధవ్యాల మీద కన్నా కూడా డబ్బు. అంటే ఒక వ్యక్తి, అతనికి ఇంకా 2 ఆడపిల్లలు కూడా, 2 ఆడపిల్లల తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని లక్షల కోట్లు సంపాదించి ఏం చేసుకుంటాడని చెప్పి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ ప్రజలందరూ కూడా నివ్వెరపోయి చూస్తున్నటువంటి విషయం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, అతను తాలూకా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ కూడా అతని స్వభావంతోనే జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా భారతదేశం మొత్తం కూడా తిరుపతి శ్రీవారు అనే వెంకటేశ్వర స్వామి అనేది చాలా భక్తిగా వివిధ రాష్ట్రాల వాళ్ళు, దేశం మొత్తం కూడా 50 మంది భక్తులందరూ కూడా అక్కడికి ఒక పుణ్యస్థలంగా ఆ దర్శనం 5 నిమిషాలు 5 సెకండ్లు జరిగినా చాలనే ఎంతో భక్తిభావంతో తిరుపతికి వస్తూ ఉంటే, తిరుపతి పైన మందెంపించినటువంటి దాఖలాలన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. తిరుపతిలో అన్యమత ప్రచారం చేయించినటువంటి వాళ్ళ తండ్రి గారు కానివ్వండి, అతను కానివ్వండి, తిరుపతిలో అన్యమతం వాళ్ళ బావగారు అయినటువంటి ఆయన గతంలో
తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి 7 కొండలు కాదు 2 కొండలో 3 కొండలో మిగతా కొండలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కాదని చెప్పి కేసులు వేసినటువంటి దాఖలాలు. అంటే వీళ్ళకి భక్తి అనేది లేదు, వీళ్ళ భక్తి కోసం వీళ్ళ కోట్లు సంపాదించుకోవడమే తప్ప ఇతనికి వేరే మతాల విశ్వాసాలు కానివ్వండి, పరమతాలను గౌరవించే విధానం కానివ్వండి, తన మతాన్ని గౌరవించే విధంలో కూడా అతను ఎక్కడా కూడా ధర్మం పాటించే ప్రసక్తిలో అతను లేడు. కాకపోతే అతను దోచుకున్నాడు, దాచుకున్నాడు. ఇవాళ ఓడిపోయి ప్రజల్లోకి రాలేక పక్క రాష్ట్రానికి వెళ్ళి బెంగళూరులో బతుకుతా ఉన్నాడే తప్ప వాళ్ళ మంత్రులు కానివ్వండి ఆ రోజున ఒక్కొక్కళ్ళు పోలవరం పూర్తి చేస్తాం, 6 నెలల్లో పూర్తి చేస్తాం, వెయిట్ ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి వాళ్ళ ఎవరు కూడా కనుమరుగైపోయాను. గుడివాడ ఎమ్మెల్యే ఒక అతను చూసాం, అప్పట్లో బొండ మోపి ఆ మోపి మీరు ఏం చేస్తారా ఈ లోకేష్ గారు పేరు సంబోధిస్తూ నానా రకాల యజ్ఞానాలు మాట్లాడుతూ ఇవాళ ఒక బెల్ట్ వేసుకొని నాకు ఆరోగ్యం బాగాలేదని పక్క రాష్ట్రాల్లో తిరుగుతారు. ఈ పరాగం అనే విషయానికి వస్తే దాదాపు అది ఎవరైతే ఈ విషయాన్ని బయటికి తెచ్చారో ఆ వ్యక్తి మాట్లాడుతూ దాదాపు 100 కోట్లకు పైన జరిగినటువంటి స్కాము, దీన్ని ఏదో గట్టు పంచాయతీ చేసినట్టు 4 గోళ్ల మధ్య 14 కోట్ల రూపాయలు తిరిగి స్వామివారికి ఇచ్చేసాం, ఎక్కడితో గొడవ అయిపోయిందని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 100 కోట్లకు పైన స్కామ్ జరిగితే 14 కోట్లు తిరిగి స్వామివారికి ఇస్తే మిగతా 86 కోట్లు ఏమైపోయాయి? ఏమండి, ఒక పరాకమణిలోనే కాదు స్వామివారి నగల విషయంలో గోల్మాలు జరిగినాయి. స్వామివారికి డైలీ జరిగే కైంకర్యాల్లో వీళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళని ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు గతంలో మనం ఆర్కే రోజాను కూడా చూసాం. ఆమె పోతా 30-40 మందిని ఆమె వెంబడి తీసుకెళ్ళటం, ప్రోటోకాల్ దర్శనం చేయించడం, వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు దండుకోవటం, అంటే సంపాదనే ధ్యేయంగా బతికారే తప్ప ఒక పాపపుణ్యాలతో ఒక దేవుడు భక్తి ఇది అనేది వాళ్ళ దగ్గర లేదు. దాని గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అనవసరము. వీళ్ళకి దేవుడు కానివ్వండి పాపపుణ్యాలతో పని లేదు, వీళ్ళ ఆర్థికంగా మెరుగుపడటానికే తప్ప. బొమ్మల కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత అన్యమత సంబంధించినటువంటి చాలామంది ఇవాళ టీటీడీలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అదంతా కూడా పెంచి పోషించినటువంటి బొమ్మల కరుణాకర్ రెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, చెయ్యని పాపం అంటూ ఏమి లేదు, దోసుకొని డబ్బు అంటూ ఏమి లేదు. ఒక డైలీ ఇంత బడ్జెట్ మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి చైర్మన్లకు కానివ్వండి, వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసర్లకు కానివ్వండి, డైలీ మా తాడేపల్లి ప్యాలెస్కి ఇన్ని కోట్లు రావాలా అని ఒక టార్గెట్తో పనిచేశారే తప్ప ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు ఏదైనా ఉపయోగపడే కార్యక్రమం చేద్దామని ఒక్కరోజన్నా సరే ఇతను ప్రజల్లోకి వచ్చాడా?